నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమో నమః. రకరకాల స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు మీరు. అంటే వేదిక్ స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు. రకరకాల సమస్యలకు సంబంధించి. ఒబెసిటీ అంటే ఒళ్ళు బాగా రావటం అనేది డెఫినిట్‌గా చాలా చాలా ప్రాణాపాయం అయ్యేటటువంటి పరిస్థితి అది. ఎందుకంటే బాగా ఒళ్ళుంటే చాలా చాలా రకరకాల ఇబ్బందులొస్తాయి. రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతాయి. ఈ ఒళ్ళు రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అది థైరాయిడ్ అవ్వచ్చు, ఆఫ్టర్ డెలివరీ పుట్ ఆన్ చేయొచ్చు. బాగా తినేసి అసలు ఏవి వర్కౌట్స్ చేయకుండా క్యాలరీస్ బర్న్ చేయకపోతే కూడా వెయిట్ రావచ్చు. లేకపోతే హెరిడిటరీ వల్ల వెయిట్ గెయిన్ అవుతూ అంటే వాళ్ళ వంశపార్యపర్యంలో గనక ఒకవేళ ఉన్నారు మంచి హెఫ్టీ పర్సన్స్ అయితే వీళ్ళు కూడా అలాగే మారుతుంటారు. సో వెయిట్ లాస్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే వెయిట్ లాస్ అనేది ఇంకా ఎక్కువ ట్రిగర్ చేసేటటువంటి పరిస్థితి ఏంటి అంటే ఒకవేళ డిస్క్రిమినేట్ చేస్తే మాత్రం చాలా చాలా బాధ అనిపిస్తుంది. బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, అంతలా ఉన్నారు ఇంతలా ఉన్నారని బాడీ షేమింగ్ అనేది జరుగుతుంది. ఈ బాడీ షేమింగ్ని దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు, లేకపోతే దాన్ని అసలు తీసుకోలేరు. సో అసలు ఎట్లా అండి వెయిట్ లాస్కి ఏంటి ఏదైనా మంచి వేదిక్ స్విచ్ వర్డ్ ఉందా పని చేసేటటువంటిది బాగా? మంచి వేదిక్ స్విచ్ వర్డ్ ఉందండి. హ్మ్. స్విచ్ వర్డ్ నేను లాస్ట్‌లో చెప్తాను. హ్మ్. ముందు అసలు వెయిట్ లాస్ గురించి మాట్లాడదాం. హ్మ్. వెయిట్ లాస్ అనేది ఆఫ్టర్ డెలివరీ హ్మ్. తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోవడం, తర్వాత తిండి మీద కంట్రోల్ లేకపోవడం, తర్వాత షుగర్ వచ్చి బరువు పెరగడం, యాహ్! థైరాయిడ్ వచ్చి పెరగడం. యాహ్! సో ఈ అన్నిటికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ సొల్యూషన్ ఒకటే, డయట్. డయట్. ఒకటి డయట్, ఇంకోటి షుగర్ తగ్గించుకోవాలి. షుగర్ తగ్గించుకోవాలంటే దానికి ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను. షుగర్ ఎలా తగ్గించాలని. ఎట్ ప్రెజెంట్ మనం డయట్ గురించి మాట్లాడదాం. అసలు ఒళ్ళొచ్చేయడానికి స్వీట్స్ ఎక్కువ తినేసినా, షుగర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేసినా కూడా ఒళ్ళొచ్చేస్తుంది వాళ్ళు ఆబ్వియస్. వచ్చేస్తుంది. సో మనం అసలు ఇంటేకే తగ్గించాలి. అసలు షుగర్ వ్యాధి, మధుమేహం వ్యాధికి సంబంధించి ఒక స్విచ్ వర్డ్ ఇస్తా అంటున్నారు. అది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చేస్తాం. రైట్. మధుమేహానికి సెపరేట్ హ్మ్. మంత్రం పూజ అది వేరు. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది హ్మ్. దేని గురించి అంటే వెయిట్ లాస్. అసలు ఆ వెయిట్ లాస్ జోన్‌లోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు నేను దీని ముందు ఒక వీడియో చేశాను, వజ్ర యోగిని అని. హ్మ్. వజ్ర యోగిని మంత్రం చేయడం వల్ల ఫస్ట్ డయట్ మారుతుంది. మనిషి మిల్లెట్స్‌కి, బ్రౌన్ రైస్‌కి రావడం, చెప్పారు మీరు. ఎక్సర్సైజ్ చేయడం, దాని వైపు ఆకర్షణ వచ్చి అది ఫాలో అవుతాడు. సో ఫస్ట్ ఆ వజ్ర యోగిని మంత్రం చేస్తూ ఈ వేదిక్ స్విచ్ వర్డ్ ఫాలో అవుతే అసలు ఫస్ట్ మైండ్ ట్యూన్ అవుతుంది. అరే నేను వెయిట్ లాస్ నేను నాకు తగ్గాలని ఉంది, నేను రెడీగా ఉన్నాను ఏదైనా చేయడానికి. తర్వాత నువ్వు వజ్రయోగి నీ చెయ్యి, లేకపోతే షుగర్ది నేను ఒకటి ఇస్తాను అది. ముందు అసలు నాకు మనసులో ఒక చిన్న భావం రావాలి, అరే నేను వెయిట్ తగ్గాలబ్బా, చాలా మంది బాడీ షేమింగ్ చేస్తున్నారు, యాహ్! అది చేయకూడదు, మంచిది కాదు, హ్మ్. అది చేస్తే కూడా చాలా పాపాలు తగులుతాయి, చేయకూడదు. బాడీ షేమింగ్ చేయడం ఏంటి అసలు? అసలు బాడీ షేమింగ్ చేయకుండా ఎవ్వరు ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవునండి. లావుంటే లావున్నామని, సన్నగుంటే సన్నగున్నామని, నల్లగుంటే నల్లగున్నామని, తెల్లగుంటే తెల్లగా అసలు ఎలా ఉన్నా మాట్లాడేవాడు మాట్లాడక మానడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనసుకు తీసుకుని కొన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఇట్లా లావుగా ఉన్నప్పుడు ఏనుగులాగా ఉన్నావనో, ఇంకోలా ఉన్నావనో ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. సో డెఫినెట్‌గా దాన్ని అసలు తీసుకోలేం మనం. ఒళ్ళు అనేది డెఫినెట్‌గా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. రైట్. హ్మ్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. హ్మ్. ఏంటి బాబు నీకు జాబ్ లేదా హ్మ్. అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఒక జాబ్ పోతుంది. హ్మ్. రాసి పెట్టుకోండి. బాగా ఎవడు కనిపిస్తాడు వాడికి జాబ్ లేదని తెలుసు, బాబు నువ్వేం చేస్తున్నావు, జాబ్ లేదా అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీలో పింక్ స్లిప్ వచ్చేస్తుంది మీ వాడికి. కర్మ అంత బాగుంటది. హ్మ్. పెళ్లి కాలేదా, హ్మ్. జాబ్ లేదా, బరువు పెట్టుకున్నావు, హ్మ్. థైరాయిడ్ లావ్ అయ్యావు, హ్మ్. వస్తుంది నీకు. థైరాయిడ్ సమస్య వచ్చేస్తుంది మీ ఫ్యామిలీలో, డోంట్ వరీ. హ్మ్. ఏదిస్తే అదే వస్తుంది. ఏది ఇస్తే అది వస్తుంది. కృష్ణుడు కూడా చెప్పిపోయాడు, ఆ! ఎవరినైనా ఏదైనా మాట అనే ముందు ఆలోచించాలి. పాజిటివ్, నువ్వు బాగున్నావు బాబు, చూడడానికి అందంగా ఉన్నావు, హ్మ్. భలే ఉన్నావే హ్మ్. అని చెప్పాలి. హ్మ్. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, మనకి రిటర్న్ కూడా చాలా బాగా వస్తుంది. హ్మ్. సో అస్సలు ఈ సెటైర్లు, హ్మ్. జోకులు, హ్మ్. ఎగతాళి చేయడాలు, దీన్ని ఎగతాళి అంటారు. ఇది అసలు చేయకూడదు. వాళ్ళకెవరికో ఒళ్ళుంటే నీకొచ్చిన బాధేంటి? అదే. మోసేవాడికే బాధ లేదు. నీకెందుకు? వాళ్ళకి తెలీదా? సన్నగవ్వాలి, సన్నగుండాలని ఎవడికి వాడు అనుకుంటాడు గదా! అవును. ఒక్కొక్కళ్ళకి డైట్‌లు వర్కౌట్ చేస్తుంది. ఒక్కొక్కళ్ళకి పరిస్థితులు సహకరించవు సహకరించవు. కదా! వాళ్ళు వర్కౌట్ చేయలేకపోవచ్చు. లేకపోతే ఇంకోటో. నోరుంది గదా! అని ఒళ్ళున్న వాళ్ళని పాపం ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది చూస్తూ ఉంటాం. రైట్. అట్లాంటివి చేయకూడదయితే.
అస్సలు ఎలా ఉంటదంటే అండి జీవితం, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 9వ తరగతిలో ఉన్నాం. ఏంటబ్బా 9వ తరగతిలో చదివేది 10వ తరగతిలో కదా చదవాలి నేను. 9వ తరగతి చదివితే చదివాను, లేకపోతే లేదు అని ఒక సంవత్సరం మొత్తం మాట్లాడుకొని జస్ట్ పాస్ అవుతాడు. తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు 9వ తరగతి పాస్ అయిపోయాడు, జస్ట్ పాస్. 10th క్లాస్లో బాగా మార్కులు వచ్చినాయి, అయిపోయింది అనుకుంటాడు. ఫుల్ మార్క్ వచ్చి 90% వచ్చింది. తర్వాత జాబ్ జాయిన్ అవుతాడు. 15 సంవత్సరాల తర్వాత ఒక ప్రమోషన్ ఆగిపోతుంది, ఒక సంవత్సరం హోల్డ్లో పడుతుంది. శని ప్రతిరోజు పని చేయాలి, పని చేస్తేనే నీకు ఆ టైంకి నేను ప్రమోషన్ ఇస్తాను, ఆ టైంకి గ్రోత్ ఇస్తాను. ఓన్లీ 10వ తరగతిలో చదువుతాను, ఓన్లీ ఎగ్జామ్లో చదువుతాను, 8వ తరగతి చదవను, 9వ తరగతి చదవను. చాలా మంది ఆటలాడుకుంటారు. పిల్లలు కూడా ఏముందిలే ఏం చదువుతాం అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది 15 years తర్వాత నీకు జాబ్ పోతుంది, సంవత్సరం ఇంట్లో కూర్చుంటావు, నువ్వు ఎతకాల్సి వస్తుంది, కింద మీద అవ్వాల్సి వస్తే అప్పుడు అర్థం కాదు, వెనక్కి వెళ్తే తెలుస్తుంది. అలా ఎవరిని ఏమనే ముందు ఆలోచించి వెయిట్ లాస్ అన్నాం కాబట్టి మనం మాట్లాడుకున్నట్టు డైట్స్ కోసం వజ్రయోగినితో పాటు మనకు వెయిట్ ఒకటే కాదు, మానసికంగా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరుగుతుంది. జీవితం అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది. అరే ఇది లేదు అని బాధపడ్డాం కదా, ఇది లేకపోయినా పర్లేదు, జీవితం బాగానే నడుస్తుంది కదా అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ వజ్రయోగినితో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది, టెన్షన్లు అన్నీ వెళ్ళిపోతాయి. అరే ఇది లేదు అది లేదు ఏం ఉండదు, ఇంటర్నల్గా మనిషి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. భలే ఉందే, నా చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉన్నారే, బాగా మాట్లాడుతున్నారే. మనిషికి ఏది లేకపోయినా బాగున్నా మనసు ప్రశాంతంగా ఉంటే చాలండి. సో వజ్రయోగినికి డైట్తో పాటు హ్యాపీనెస్ కూడా వస్తుంది. అలానే మనకి ఇప్పుడు వెయిట్ లాస్ కావాలి. వెయిట్ లాస్ కావాలంటే అద్భుతమైన స్విచ్ వర్డ్ లఘిమా. సో బాడీలో వెయిట్ పుట్ ఆన్ చేసేది మ్యాక్సిమం వాటరే అంటారు. సో మనం వాటర్ అనే ఎలిమెంట్ యూస్ చేసి ఈ లఘిమా అనే స్విచ్ వర్డ్ వాడితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎట్లా వాడమంటారు? సేమ్ అండి, వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత మీ పక్కనే మీ చేతిలో ఉండనివ్వండి వాటర్ గ్లాస్. లఘిమా అని 108 times. తర్వాత అదే తాగేయండి. కొంచెం దైవ అర్పణ కూడా చేయండి. ఈ లఘిమా అనేది 108 times జపించడం వల్ల రోజు మీ మైండ్ సెట్ మారుతుంది. ప్లస్ మీరు ఎలిమెంట్ వల్ల చాలా స్పీడ్గా యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా మంచి స్విచ్ వర్డ్. ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు దీన్ని. ఎన్నిసార్లు? 108 సార్లు చేయండి. అసలు యాక్చువల్గా ఈ మంత్రాలు, ఈ స్విచ్ వర్డ్స్ మనం పోల్చుకుంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియన్ సైడ్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనకు వస్తున్నాయి. మనం చూసుకుంటే థైలాండ్ వాళ్ళు ఎంత సన్నగా ఎంత ఫిట్గా, తారా మంత్రం కానీ, వైట్ తారా, బ్లాక్ తారా, గ్రీన్ తారా, 21 తారాలు ఉన్నాయంట. మనకు ఓన్లీ ఒక తార మంత్రం తెలుసు, 21 తార మంత్రాలు ఉన్నాయి. మంత్రాలు కానీ స్విచ్ వర్డ్స్ కానీ వాళ్ళ తర్వాత మనం ఇప్పుడు మనలోకి వస్తున్నాయి, మన సిస్టమ్ లోపలికి. సో లఘిమా అనేది వేదిక్ స్విచ్ వర్డ్. అసలు వేదిక్ స్విచ్ వర్డ్ చక్కగా చేసుకుని, అంటే ఇది పొద్దున్నే చేసుకోవాలండి మంత్రం? మంచిదండి, పొద్దునే చేసుకోండి. 108 times. ఎన్ని డేస్ చేయాలి? మీరు ఎంత చేయగలుగుతారు, మండలం వేసుకోండి. 48 days 48 days చేయండి లఘిమా. పొద్దున్నే చేస్తే సాయంత్రం వజ్రయోగిని చేయండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఏంటి వజ్రయోగి అంటే అవినాష్ గారి వీడియోస్ లో ఒకసారి చూడండి. వజ్రయోగినికి సంబంధించి ఒక వీడియో చేశాము, అందులో మీరు ఒకసారి చూడొచ్చు ఆ మంత్రాన్ని. రైట్. లఘిమా అనేది మానసికంగా ఫస్ట్ వెయిట్ లాస్ మనకు తగ్గాలి అని అనిపిస్తుంది, చాలా ఎఫెక్ట్ ఉంటుంది. తప్పకుండా చేయండి లఘిమా. మెయిన్గా వెయిట్ ఉన్న వాళ్ళందరూ చేస్తే చాలా మంచిది. బ్యూటిఫుల్ గా తెలియజేసి చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.